హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నామండి. సో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కోసం నన్ను చాలామంది అడిగారు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను నా లైఫ్లో. ఫస్ట్ అయితే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, తర్వాత మిస్క్యారేజ్, తర్వాత ఫోలికల్ స్టడీ కోసం, తర్వాత ట్విన్స్ ప్రెగ్నెన్సీ, అండ్ నెక్స్ట్ ట్విన్తో డెలివరీ చాలా కష్టం అనమాట. ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే కొంచెం మంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే, మీరు డాక్టరా, మీరు చెప్పే దాంట్లో ఏం మ్యాటర్ లేదు, సోది సుత్తి అని చెప్తున్నారు. నేను ఎప్పుడు మెన్షన్ చేయలేదు ఇది నేను డాక్టర్ని అండ్ నేను చెప్పేవి కరెక్ట్ అనేసి నేను చెప్పలేదు. జస్ట్ నా పర్సనల్, అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీతో షేర్ చేసుకుంటున్నాను అనే ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను. అండ్ కొన్ని నేను తెలుసుకుని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అంతే. సో ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కూడా నాకు, అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ చాలా వీడియోస్ తీసాను నేను, అంటే చాలా అంటే ఒక 1-2 వీడియోస్, అది వేరు. అవి కొన్ని తెలుసుకుని చేశాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది కంప్లీట్లీ నా ఎక్స్పీరియన్స్. సో ఎలా బ్లీడింగ్ అవుతే అది ప్రెగ్నెన్సీ కింద వస్తుంది, అండ్ ఎలా బ్లీడింగ్ అయితే మిస్క్యారేజ్ అవుతుంది, సో అన్నవి ఈ వీడియోలో మీకు కంపల్సరీ నేను నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాది వచ్చేసి అయితే, నాకు ఫస్ట్ అయితే జీరో నాలెడ్జ్. నా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ముందు జీరో నాలెడ్జ్. అంటే నేను ప్రెగ్నెన్సీ అవ్వడం కోసం అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. ఆ టైంలో నాకు డేట్ వచ్చేసిందేమో అనుకున్నాను నేను. అప్పటికి 1 మంత్ 10 days అలా అవుతుందనమాట. ఆ డేకి నేను మెన్షన్ వచ్చేసిందనే సరే అనేసి, పీరియడ్ వచ్చేసిందేమో అనేసి నేను లైట్ తీసుకున్నాను, కాదేమో అనేసి. ఆ రోజంతా చూసాను అండ్ నెక్స్ట్ డే చూసాను, లిటిల్ చాలా చాలా థిన్గా బ్రౌనిష్ కలర్లో కనిపించింది. అలా 1 drop 2 drop అలా కనిపించింది. సో నేను అప్పుడు సెర్చ్ చేశాను, అందరికీ సెర్చ్ చేస్తారు కదా, సో ఇది ఇలా ఎందుకు అయింది, ఏమైందని నా ఫ్రెండ్స్ కొంచెం మంది అడగడం, అండ్ ఎందుకు అయింది అనేసి చాలా మందిని అడిగాను. అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోస్ చూశాను. అప్పుడు ఒకటే అనుకున్నాను, ఇది కొన్ని రోజులు చూద్దాం అని. అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశాను నేను. చాలామంది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు, అప్పుడు మాత్రం నెగిటివ్ వస్తుందండి, పాజిటివ్ అయితే రాదు. సో 1 వీక్ చేశాను. అంతకుముందు నేను డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. సో ఈ 3 days కూడా 4 days కూడా నాకు మెన్షన్ కాలేదు. సో ఇవన్నీ వీడియోస్ చూస్తాను కదా, కొంచెం నాలెడ్జ్ వచ్చిందనమాట. సో ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అనేసి. సో ఆ రోజు నేను ఇంకా 3rd day 4th day ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను, నెగిటివ్ వచ్చింది. బట్ ఎందుకు నాకు బ్లీడింగ్ అవ్వట్లేదు అనేసి ఆ డౌట్ కోసం నేను వెళ్ళాను. మేబీ ప్రెగ్నెన్సీయా కాదన్నది అప్పుడు నాకు తెలియదు. ఇంకా నేను ప్రెగ్నెంట్ అనేది అయితే నాకు తెలియదు కంప్లీట్గా. సో వెళ్ళాను అండ్ వాళ్ళు అడిగారు ఇలా. సో ఆ డాక్టర్ అడిగారు ఏంటంటే, సీన్ ప్రాబ్లం మీద అనేసి అడిగితే నేను ఇలా చెప్పాను అనమాట. నాకు మేమైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నాం, బట్ నాకు ఓకే ప్రెగ్నెన్సీ కాదు, మెన్షన్ వచ్చేసిందేమో అనుకున్నాను, బట్ ఇప్పుడేమో నాకు బ్లీడింగ్ అవ్వట్లేదు. సో ఇది ఏంటి అని కొన్ని వీడియోస్ చూస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని కూడా అంటారు. సో అలా నేను డాక్టర్కి చెప్పడం జరిగిందనమాట. సో చెప్పాను అండ్ డాక్టర్ అన్నారు, మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేద్దాము అంటే HGCC అంటే దానివల్ల తెలుస్తుంది కదా. సో 2000 కన్నా ఎక్కువ ఉంటే బ్లడ్లో తెలుస్తుంది అనేసి బ్లడ్ టెస్ట్ చేశారు. నో రిజల్ట్స్, నెగిటివ్. సరే ప్రెగ్నెన్సీ కాదంటున్నారు, బ్లీడింగ్ అవ్వట్లేదు కదా, బ్లీడింగ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఏమన్నా ఇవ్వండి అనేసి నేను అడిగాను. సో డాక్టర్ ఏమన్నారంటే, ఒక్క 1 week ఆగు, అంటే కొంచెం మందికి ఇలా కూడా తెలీదు. సో ఇంప్లాంటేషన్ మేము అన్నట్టే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కూడా అవుతుంది చాలామందికి. అంటే అది ఎప్పుడైతే ఎగ్ యూట్రస్లో వచ్చి మనకి ఉంటుందో, సో ఆ టైంలో మనకి బ్లీడింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. సో ఎక్స్ప్లెయిన్ చేశాక నేను అన్నాను, ఓకే
అలాగా మేము ప్రెగ్నెన్సీ కోసమే వెయిట్ చేస్తున్నాం కాబట్టి అవుతామని కొంచెం రెస్ట్గా ఉండమని చెప్పారంట 4 days. నీకు తెలిసేదాకా కొంచెం రెస్ట్గా ఉండు అండ్ ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవ్వకు, థింక్ చేయకు, అలా ఎలా అని కొన్ని సజెస్ట్ చేశారు. సో అయితే 1 weekకి నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. అప్పుడు నాకు డార్క్ లైన్ వచ్చేసింది. అదేంటి ఇంకా నాకు 3-4 డ్రాప్స్ తప్ప ఇంకా ఎక్కువ కనిపించలేదు. సో 1 week చేసుకోమన్నారు కదా అనేసి వెంటనే ఇంక మార్నింగ్ చేసుకుని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. చాలా హ్యాపీ, ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటామో అప్పుడు వస్తుంది కదండి, అప్పుడు చాలా అది చెప్పలేని హ్యాపీనెస్. సో ఆ హ్యాపీనెస్తోనే మేము వెళ్ళడం అయితే జరిగింది. అలా నాకు 2 months లైక్ 8-9 weeks వచ్చేసింది. నాకు స్కాన్ రాసిచ్చారు. ఫస్ట్ స్కాన్ నార్మల్ స్కాన్ రాసిస్తే దాంట్లో హార్ట్ బీట్ బేబీ ఫామ్ అయినట్టయితే కనిపిస్తుంది. ఎన్ని స్కాన్లకి వెళ్ళాను, ఓ మై గాడ్, నేను నిజంగా అసలు చాలా స్కాన్లకి వెళ్ళానండి. కొంచెం ఏమో ఒకసారి తీస్తే ఏం కనిపించట్లేదు అన్నారు. ఏం కనిపించట్లేదు, హార్ట్ బీట్ లేదు, అసలు ప్రెగ్నెన్సీయే లేదు అన్నట్టు చెప్పారు. తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ 2 days 4 days అలా రమ్మంటే కనిపిస్తుంది బేబీ ఫామ్ అయింది, అదే ఎగ్ అయితే కనిపిస్తుంది, బేబీ ఫామ్ అయినట్టయితే ఉంది అనేసి అన్నారు. ఓకే, దీంట్లో ట్విస్ట్ ఏంటంటే హార్ట్ బీట్ లేదు అన్నారు. అసలు 8-9 weeks నుంచే కూడా స్టార్ట్ అవుతుంది బేబీ హార్ట్ బీట్. కొంచెం మందికి 12 weeksకి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే హార్ట్ బీట్ అయితే లేదు అనేసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, లైక్ విటమిన్స్, టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ అవన్నీ ఉంటాయి కదా. సో ఆ టాబ్లెట్స్ ఇచ్చారు, నేను వాడాను. అండ్ అలాగే నాకు 12 weeks వచ్చినాయి. సో మళ్ళీ వెళ్ళాను, హార్ట్ బీట్ లేదు. సో హార్ట్ బీట్ లేకపోవడంతో నాకు అప్పుడు ఇంకా మిస్క్యారేజ్, అంటే వాళ్ళే అబార్షన్ చేస్తారు, ఇంకా రాలేదనేసి అది స్టోరీ పక్కన పెడితే, ఇది ఎలా తెలుసుకోవాలి అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగా లేదంటే మనకి నార్మల్ లైక్ సర్కిల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, లైక్ పీసీఓడి ఇలా ఉండడం వల్ల కొంచెం మందికి ఇలా కూడా వస్తాయి. సో ఎప్పుడన్నా కూడా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, సో ఒక్కసారి లైక్ చిన్న డ్రాప్స్ కనపడతాయి అంతే. మీకు అసలు ఓవర్ బ్లీడింగ్ అసలు అవ్వదు. ఓవర్ బ్లీడింగ్ అయితే మాత్రం అది మిస్క్యారేజ్ అయిపోతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజ్ అయిపోయినట్టు. లేదు అంటే మీకు లైక్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మెన్షన్ రాకపోవడం, ఆ ప్రాబ్లం తప్పించి ఇంకేం ఉండదు. సో మీరు ఎప్పుడైనా కూడా అంటే ఆల్రెడీ కలర్స్ కూడా చెప్తాను, లైట్ పింక్లో అవుతుంది అండ్ మెరూన్ బ్లడ్ లాగే ఉంటుంది, లైట్గా డార్క్ మెరూన్ బ్రౌన్ కలర్లో అవుతుంది. సో ఈ కలర్స్లో అవుతుంది. ఏదైతే రెడ్ థిక్ రెడ్ అయితే అయినట్టు మీకు అనిపించింది అనుకో, అది మెన్షన్ ఇంకా అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఎప్పుడు కూడా థిక్ రెడ్ ఉండదు. పింక్, డార్క్ బ్రౌన్ అండ్ మెరూన్ అంటే మెరూన్ తెలుసు కదండి, మరీ అంత రెడ్గా ఉంటుంది, మెరూన్ ఉంటుంది. ఈ 3 కలర్స్లో మీకు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయితే, కానీ మీకు మేబీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అండ్ ప్రెగ్నెన్సీ అవ్వబోతుంది. అది హెల్దీ ప్రెగ్నెన్సీ కూడా ఉంటాయి కొన్ని, అండ్ కొన్ని నాలాగా కొన్ని ప్రెగ్నెన్సీస్ అంటే ఇలా లైక్ నా ప్రెగ్నెన్సీలో హార్ట్ బీట్ రాలేదు బేబీ కాబట్టి ఎలా కూడా ఉంటాయి. ప్రతి ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటాయని నేను చెప్పను, బట్ కొన్ని ప్రెగ్నెన్సీలో ఇలా నార్మల్గా ఉండవన్నమాట, ఏదో ఒక ప్రాబ్లం రావడం అలా జరుగుతూ ఉంటుంది. సో నాకైతే ట్విన్ ప్రెగ్నెన్సీలో అప్పుడైతే అలాంటి ఇష్యూస్ ఏం లేవు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. నాకు ఎప్పుడు భయం వేసేది అనమాట, ఎప్పుడైనా బ్లీడింగ్ అవుతుందా ఏంటని అంత టెన్షన్ వచ్చేసేది, చాలా టెన్షన్. అదే ఆ బ్లీడింగ్ అనిపిస్తే మా అమ్మో ఎంత టెన్షన్ అంటే ఏమవుతుందో ఏమైపోద్దా అనేసి. ఎందుకంటే ఫస్ట్ ఫేస్ చేశాను కాబట్టి అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదండి, ఇలా ఉంటుంది అని చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నాకు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, నేను ఏమైనా డాక్టర్ అయితే చదవలేదు, నేను డాక్టర్ని కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్.